నేను చెప్పదలసిన విషయం ఏంటంటే అమ్మవారి గుడి కాడ కూర్చొని ముందుగా విఎస్వి యూట్యూబ్ ఛానల్ని తప్పగా సబ్స్క్రైబ్ చేసుకోండి. మిత్రులందరికీ మంచి కామెంట్ ఇవ్వండి, అలాగే మంచి లైక్ ఇవ్వండి. అలాగే నాకు సంబంధించినంత వరకు ముందుగా నా ఫీల్డ్, నా బొత్తెరు, తర్వాత ఖాళీగా ఉన్నప్పుడు ప్రజల్లో వచ్చి 4 మంచి వీడియోలు, మోటివేషనల్ వీడియోలు తీయాలనేది నా అభిప్రాయం తప్ప మరి వేరే విషయం కాదండి. ఎందుకంటే నేను మామూలుగా 2020 నుంచి కరోనా టైం నుంచి కూడా ఎందరికో సహకారాలు ఇస్తూ మరి వాట్సాప్ గ్రూపుల ద్వారా ఎందరో ప్రాణాలు నిలబెట్టి మోటివేషన్ స్పీకర్గా ఉండడం జరిగింది కమ్యూనిటీలో. అలాగే ప్రతి ఒక్కరు కూడా దయచేసి నా మాటల్ని మరి నేనేదో ఆదాయం ఆశించో లేదంటే సబ్స్క్రైబ్లు పెరిగితే నాకేదో ఆదాయం వస్తుంది కాదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇంకా నా బలం పెరుగుతుంది. మీరు కామెంట్ పెడుతుంటే ఇంకా 10 మంచి మాటలు చెప్పాలనిపిస్తుంది. ఆ మాటల్లో మినిమం మీరు చూస్తున్న 100 మందిలో 100 మంది మారకపోవచ్చు, మార్చలేకపోవచ్చు. మినిమం ఒక 10 మందినైనా నేను మార్చగలను. ఎందుకంటే చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. ఇప్పుడు ట్రాఫిక్లోకి వస్తే ముందుగా ప్రతి ఒక్క యువత ముందు తెలుసుకోండి, మీరు రేపటి పౌరులు మీరు. ఎందుకంటే ఇప్పుడు యువత చాలామంది ఏం చేస్తున్నారంటే ఒకరిని చూసి ఒకరు మనం అతను అలా ఉన్నాడు, నేను ఇలా ఎందుకు అయ్యాను అనే ఫీలింగ్ ఒకటి. ముందుగా కోటీశ్వరుల పిల్లలు ఉన్నారు, మధ్యతరగతి పిల్లలు ఉన్నారు. వాళ్ళకి మీరు ఎట్టి పరిస్థితుల్లో పొంతన పెట్టుకోకండి. ఎందుకంటే వాళ్ళ తల్లిదండ్రులు బాగా సంపాదించి ఆ పిల్లలకి ఏది కావాలంటే అది కొనిస్తుంటారు. వాళ్ళకి తల్లిదండ్రులు ఎంత సంపాదించిన పిల్లల కొరకే కదా అనే ఒక మాట కోసం వాళ్ళు చేస్తుంటారు. కానీ మీరేం చేస్తున్నారు? మధ్యతరగతి పిల్లలు బాగా గమనించండి. మీరు ఏం చేస్తున్నారు? మీ మనసుని ప్రశ్నించుకోండి. మీరు చదువుకున్న యూత్ కావచ్చు, అలాగే మీ మధ్యతరగతి వాళ్ళు కావచ్చు, ఎవరైనా గవర్నమెంట్ ప్రైవేట్ ఎలా చదువుకున్నా కానీ మీరు ఒకరిని చూసి ఒకరు ఎందుకు మీరు పోలికలు మీరు వెతుకుంటారు? ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు కష్టపడ్డారంటే వాళ్ళు ఏ రకంగా కష్టపడ్డారో ఏమో వాళ్ళకే వదిలేద్దాం, వాళ్ళు సంపాదించుకున్నారు ఓకే. మరి ఇప్పుడు మీ తల్లిదండ్రులు మీరు విలువైన మొబైల్ కొనిమని, అలాగే విలువైన బైకులు కొనిమని, మంచి డ్రెస్సులు కొనిమని, ఇవన్నీ ఎందుకు? మన స్థాయిని బట్టి మనం కష్టపడాలి, మనం బతకాలి. భగవంతుడు మనకి ఇచ్చింది స్వచ్ఛమైంది ఏంటి? మంచి లైఫ్ మనకి ఇచ్చాడు. ప్రపంచం అనేది చాలా గొప్పది. మన యొక్క ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఇండియా, ప్రపంచం అంతా కూడా ఏలే శక్తి ఒక మనిషికే ఉంది. మరి మనిషి జన్మ ఎలాంటిది అనేది మీకు తెలియదు. వాస్తవంగా శాస్త్రాలు అవి తెలుసుకున్న వాళ్ళు, చదువుకున్న వాళ్ళకి అర్థమైతే, పెద్దలు కూడా చూస్తూ ఉంటారు కాబట్టి. మనిషి జన్మ అనేది చాలా గొప్పదండి. ప్రతి ఒక్కరు ఏం చేస్తున్నారంటే మనం ఒకరిని చూసి ఒకరు ముందుగా పోలికలు వెతుకోవద్దు. మీరు కష్టపడండి. భగవంతుడు ప్రతి ఒక్కరికి ఒక రోజు అంటే ఇస్తాడు. ప్రతి ఒక్కరికి మీరు పడే కష్టాన్ని బట్టి భగవంతుడు అది తొందరగా ఇవ్వచ్చు, కొన్ని లేటుగా ఇవ్వచ్చు, కానీ ఇవ్వడం మాత్రం పక్కా. కానీ దానికి మీరు ఏం ప్రయత్నాలు చేస్తున్నారు? ఆ భగవంతుడు మీకు ఇవ్వాలి అంటే మీరు ఎంత కష్టపడుతున్నారు? మీ యొక్క జీవితాన్ని మీరు ఏం చేస్తున్నారు? మీరు కష్టపడుతూ సాటి మనిషికి ఒక మంచితనంగా మీరు వాళ్ళకి ఉపయోగపడుతున్నారా? ఒక కష్టం వస్తే మీ అంతా మీకు కృషి చేస్తున్నారా? మీరు ఏంటి అన్నది ఒకసారి మీరు ప్రశ్నించుకోండి మిమ్మల్ని. అలాగే మీరు కూడా మీకు చెప్పదలసిన యువతకు కూడా ఏంటంటే, మీరు చాలా మంది యువత ఏం చేస్తున్నారంటే చేతులారా జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. అతి చిన్న వయసులో లవ్లు చేయడాలు, అతి చిన్న వయసులో అమ్మాయిల చుట్టూ తిరగడాలు, అతి చిన్న వయసులో డ్రగ్స్కు బానిస అవ్వడము, మరి అలాగే వచ్చేసి అతి చిన్న వయసులో చాలా మంది జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. ఎందుకంటే ఇది చాలా బాధాకరమైన విషయం. ప్రతి ఒక్కరు కూడా గంజాయి మత్తులో కావచ్చు, ఇప్పుడు మనం కూడా యూట్యూబ్లో అన్ని చూస్తున్నాం, ప్రపంచంలో పేపర్ కూడా చదువుతున్నాం. తాగేసి పోలీసులను కొట్టడము, మరి డిపార్ట్మెంట్ని ఇబ్బందులు పెట్టడము, తర్వాత తాగేసి ఒక వ్యక్తుల్ని, మామూలు కామన్ మ్యాన్లు కొట్టడము, మరి ఆడవాళ్ళని ఇబ్బందులు పెట్టడం, ఆడవాళ్ళని గొంతులు కోయడము, ఈ మత్తు మీకు ఎంతవరకు అన్నది మీరు ఆలోచించండి. ఏ తల్లిదండ్రులైనా నా పిల్లలు బాగుండాలని కోరుకుంటారు తప్ప పిల్లలు నాశనం అవ్వాలని ఎవరు అనుకోరు. ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు కూడా మీరే, వాళ్ళ కళలు మీరే. కాబట్టి దాని గురించి మీరు ఎంతవరకు ప్రయత్నం చేస్తున్నారని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. జీవితం చాలా విలువైంది, మళ్ళీ గుర్తుపెట్టుకోండి. ఈ రోజు మనిషి ఇక్కడ నుంచి బయలుదేరితే సాయంత్రంలోపు ఇంటికి వస్తామో లేదో తెలియని రోజుల్లో బతుకుతున్నాం. వాస్తవంగా ఒకప్పుడు 100 సంవత్సరాల ఆయుష్ ఇప్పుడు 50-60కి పడిపోయింది. అంటే మనం తినే మందులు, మరి తినే తిండి, మనం చేసుకున్న అలవాట్లను బట్టి. కాబట్టి ఈ తక్కువ వయసులో, తక్కువ ఏజీలో, తక్కువ సమయంలో మీరు దేని గురించి ప్రయత్నించాలి అన్నది ఒకసారి మిమ్మల్ని ఆలోచించుకోండి. ఎందుకంటే మీ పెద్దవాళ్ళు మీరు చెప్తూనే ఉంటారు. ఎక్కడైనా ఉన్నవాళ్ళు నాకన్నా గొప్పగా చెప్పినా మీరు వినరు. ఎందుకంటే బయట వాళ్ళు చెప్తే కొద్దిగా మోటివేషన్ అవుతారు అనేది ఒక చిన్న ఆలోచన. కానీ ఒకటే గమనించండి, మీరు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు ఇదేదో కామన్గా పెట్టిన అనుకోద్దండి. ఎందుకంటే నా ఆశయము, నేను ఎట్లో నా బతుతీరు నాకుంది, నా కష్టం నేను పడుతున్నాను, 10 మందికి ఉపయోగపడే 4 మాటలు చెప్పాలనే ఒక ఉదాహరణతో చెప్తున్నానండి. ఇది మంచిని తీసుకోండి. చాలా మందికి మంచి ఎప్పుడైనా చెడని పదార్థం. ఈ రోజు కాకపోయినా రేపైనా నేను అనుకున్న ఆలోచన, నేను పెట్టుకున్న నమ్మకం మీరు నిజంగా
ఆ నమ్మకాన్ని గెలిపిస్తారని కోరుతూ ఉన్నాను. ముఖ్యంగా పిల్లలు చూస్తున్న మీకే నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టకండి, మీ కష్టం మీరు పడండి, సంపాదించుకోండి. ప్రపంచం చాలా జీవితం ఇచ్చింది మనకి. కోటి కోసం కోటి విద్యలు ఉన్నాయి. కోటి విద్యలు దొంగతనం లంచతనం తప్పించి మీరు ఏ విద్యలైనా చేసుకోండి, ఏ కష్టమైనా పడండి, ఏ విధానంలోనే ముందుకు వెళ్ళండి. ఆర్థికంగా మీరు తల్లిదండ్రులకు సేదుడు వాదుడు అవ్వాలి. అవునయ్యా, మీరు అంటారు తల్లిదండ్రులు పట్టుకుని ఏమంటారు మీరు, నా తండ్రి మంచోళ్ళే, నా తల్లి నాకు ఇవ్వలే, అసలు నీకు జన్మనిచ్చింది కదా, వాళ్ళే కదా నీకు చేసింది, ఆ జన్మే కదా నువ్వు ఇప్పుడు ఈ రకంగా ఉండి ఈ రకంగా బట్టలు వేసుకుని ఈ రకంగా తిరుగుతున్నావు అంటే. నీకంటే చాలా మంది లేని వాళ్ళు, నీకంటే ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇప్పుడు కూడా మనం చూస్తున్నాం, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కూడా కష్టపడి పని చేసుకుంటున్నారు. ఎందుకు వాళ్ళు చేసుకుంటారు? ఆత్మాభిమానం. కష్టపడాలి, ఒక దగ్గర చేయి చేసి బతకడం ఎందుకు, నా కష్టం నేను పడాలని. ప్రపంచం చాలా పెద్దది, ఆ ప్రపంచంలో నువ్వు తలుసుకుంటూ నువ్వు ఏదైనా చేయగలుగుతావు. కానీ నిన్ను నువ్వు తక్కువ చేసుకొని పక్క వాళ్ళతో పోటీ పెట్టుకొని పక్క వాళ్ళకి అది కొనిచ్చిళ్ళు నాకు ఇది కొనిచ్చిళ్ళు, వాళ్ళు బాగున్నారు మనం బాగుండాలి అని కోరుకోవడము, కష్టపడి వాళ్ళంత స్థాయికి రావాలని అనుకోవడం తప్పు. అదే అదే వాస్తవంగా అయితే వాళ్ళంత స్థాయికి రావాలి అనుకోవడము అది ఓకే, కానీ వాళ్ళలా బతకాలనుకోవడం తప్పు. కాబట్టి నేనేం చెప్తున్నానంటే మీ అందరికీ, ముఖ్యంగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందు మిమ్మల్ని మీరు నమ్మకంగా ముందుకు తీసుకెళ్ళుకోండి. ఈ మాట ఏంటంటే ప్రతి ఒక్క మనిషి కూడా ఇన్స్పిరేషన్ అవ్వాలి. ఎందుకంటే ఇప్పుడు లోకం ఇదివరకులా కాదు, ప్రతిది కూడా భగవంతుడు కష్టపడే వాళ్ళని ముందుకు తీసుకెళ్తున్నాడు. చేతగాని సోమరపోతుల్ని నాశనం వాళ్ళని నాశనం చేసుకుంటున్నారు, భూపాతంలో పడుతూ ఉన్నారు. చిన్న వయసులో మద్యం తాగడం, పిల్లల్ని పట్టించుకోకపోవడం, కని వదిలేయడం. అనాథ శరణాలయంలో ఎంతమంది పిల్లలు ఉన్నారండి? అనాథ శరణాలయంలో ఎంతమంది తల్లులు ఉన్నారు? ఇది ఒక్కసారి మీరు గమనించాలి. ఎంతో మందిని జీవితాలు నాశనం చేస్తూ ఒక్కో సబ్జెక్ట్ ఒక్కో రోజు మాట్లాడతాను. తప్పకుండా నా మాటలు మీరు విని మారండి. యువత, మీరు చేతులారా జీవితాన్ని నాశనం చేసుకోవద్దు. మంచి లైఫ్, మంచి భవిష్యత్తు మీకు భగవంతుడు ఇచ్చాడు. తల్లిదండ్రులు కూడా వాళ్ళకి ఏది పడితే అది కొనిచ్చి వాళ్ళు అడగగానే ప్రతిదీ వాళ్ళ దగ్గరికి ఇస్తే అదే అలవాటు అవుతుంది. దాన్ని బట్టి పిల్లలు ఎలా తయారవుతారు? మీరు తల్లిదండ్రులు కూడా పాత్ర ఉంది, వాళ్ళు కూడా మీ తల్లిదండ్రులు కూడా. మీరు ఒకటే చెప్తున్నానండి, మీరు బాగుండాలి, మీ కుటుంబాలు బాగుండాలి, చూస్తున్న వాళ్ళు బాగుండాలి. కష్టపడండి, సంపాదించండి. ఈ రోజు చిన్న మొక్కే కావచ్చు, రేపు మహావృక్షం అవుతుంది. మీ ప్లానింగ్ మీరు ఉండండి. ఈ వయసులో కొంతమంది అంటారు, ఈ వయసులో నేను ఎంజాయ్ చేయకపోతే ఏ వయసులో చేస్తావు? ఎంజాయ్ చేయాలి, కానీ ఆ ఎంజాయ్ ఎట్లా ఉండాలి తెలుసా? నీ కష్టంలో ఎంజాయ్ ఉండాలి, నువ్వు పడుతున్న కష్టంలో ఎంజాయ్ ఉండాలి. ఇప్పుడు నాలాగా నేను ఫీల్డ్ చూసుకొని ఒక ఆనందంగా ఈ వీడియోలు పెడుతున్నాను. ఎందుకు అంటే 10 మందికి ఉపయోగపడాలి. నా ఒక మైండ్ సెట్ ఇది, 10 మందిని మార్చాలి, 10 మందికి ఉపయోగపడాలని. అలాగే నువ్వు కూడా కష్టపడుతూ చేసుకోవచ్చుగా, కష్టపడుతూ 10 మందికి ఉపయోగపడవచ్చుగా, కష్టంలోనే సుఖం ఎత్తుకోవచ్చుగా. అది కదా జీవితం. పడాల్సిన దాంట్లో ఇప్పుడు నువ్వు సంపాదిస్తున్నావు, ఇంటికాడ కూర్చొని ప్రతి ఒక్కరు సెల్లు పట్టుకొని ఏది పడతా చూసుకుంటా ఉపయోగం లేని గంటల తరబడి టైం బొక్కలు చేసుకుంటున్నారు. అదే కష్టం. మీ ఫీల్డ్ మీద మీ దృష్టి పెట్టండి. కరెక్ట్ టైంలో రెస్ట్ తీసుకోవాలి. ఆ రెస్ట్ టైంలో ఉన్న సమయం ఖాళీ దొరికినప్పుడు మీరు ఆనందించాలి. అంతే తప్ప ఖాళీని మనం చేసే పనిలో కావాలని ఖాళీ తీసుకొని మీరు వెళ్ళకూడదు. ఖాళీ ఉన్నప్పుడు, ఖాళీ వచ్చినప్పుడు మీరు వెళ్ళాలి. ఇలా చేసుకోండి. యువత చదువు మీద ఫోకస్ పెట్టండి, కష్టపడే వాళ్ళ కష్టం మీద ఫోకస్ పెట్టండి, వ్యాపారస్తులు వ్యాపారాల మీద ఫోకస్ పెట్టండి. మీ కష్టాన్ని మీరు నమ్ముకోండి, 10 మందికి ఉపయోగపడండి. మీరు మానవ జన్మ ఎత్తాం కాబట్టి మీ కష్టం, మీరు 10 రూపాయలు తినండి, పక్కనోడికి ఒక 10 రూపాయలు పెట్టండి, లేదా 10 మందికి ఒక పూట భోజనం పెట్టండి. అలాగే 10 మందికి ఉపయోగపడాలి. మానవత్వంగా మనం ముందుకు వెళ్ళాలి. ప్రతి ఒక్కరు మారాలి, ప్రతి ఒక్కరు కష్టపడాలనేది నా ఉద్దేశం. నేను ఏదో ఒకటి వీడియో తీసి వైరల్ అవ్వచ్చు, నేను ఏదో ఒకటి డాన్స్ వీడియోలు, పనికిరాని వీడియోలు, చాలా మంది తప్పుగా అనుకోద్దు, వాళ్ళ మైండ్ సెట్ అలాంటిది. అలాంటి వాళ్ళకి మనం తొందరగా అడాక్టివ్ లైకులు కొడుతూ ఉంటాం. కానీ ఒక మంచి విషయాన్ని చెప్పినప్పుడు తప్పగా మీరు కూడా లైకులు ఇవ్వండి, మోటివేషన్ గా. మీరు ఇంకా దేని మీద చేయండి అన్నయ్య అంటే తప్పకుండా నేను దాని మీద వీడియోలు చేస్తాను. మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నా ఆశయంతో 10 మందికి ఉపయోగపడాలనే ఆలోచన తప్ప మరొక ప్లాన్ అయితే ఏం లేదు. మీరు ఒక్కసారి దీన్ని ఆలోచించాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. అందరికీ నమస్కారం. ముందుగా మీరు ఇన్ని మాటలు విన్నారు, ఇవన్నీ ఒకటేసారి చెప్పాలంటే కాదు, మీకు ప్రతి ఒక 2 రోజులకు 3 రోజులకు ఒకసారి ఒక వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది, వారంలో 2. కాబట్టి తప్పకుండా మీరు వీడియోలు చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అలాగే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్లు మాత్రం మంచిగా మనస్ఫూర్తిగా ఒక మంచి మాటలను ఎంకరేజ్మెంట్ చేయండి. మనం అందరం మంచి వాళ్ళమే, ఎవరు చెడ్డవాళ్ళు కాదు అని నేను కోరుతూ ఉన్నాను. ముందుగా VSV ఆ మోటివేషన్ ఇన్ని తెలుగుని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.